హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావణ సింహం వ్లాగ్స్. ఈరోజు నాటుకోడి కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. యాక్చువల్గా తోటలో చేద్దాం అనుకున్నాం నాటుకోడి కర్రీ. నిన్న మొన్న వర్షాలు దంచినాయి, ఈరోజు మాత్రం ఎండ చంపేస్తుంది. సో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం. కోడి ఈగలు తీయడానికి హాట్ వాటర్ నార్మల్ వేడి చేసుకోవాలి. ఎక్కువ హీట్ చేస్తే కోడి ఉడికిపోతుంది. నార్మల్ హీట్ చేసుకొని ఇప్పుడు ఇట్లా నీట్గా కట్టెల పైన మంచిగా కాల్చుకోవాలి. మంచిగా ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్నాం కోడిని. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీస్లో కొట్టేసుకున్నాం. నాటుకోడిని కొంచెం ఇట్లా చిన్న పీస్లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే లా ఉంటే సరిగా ఉడకదు, లేట్ అవుతుంది ఉడకడానికి. నాటుకోడి కర్రీకి కొంచెం ఆయిల్ ఎప్పుడైనా ఎక్కువనే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ అట్లా. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిగడ్డ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డ బాగా వేగనివ్వాలి. ఆనియన్ బాగా వేగిపోయింది. ఇప్పుడు నాటుకోడి కూర యాడ్ చేసుకున్నాం. ఈ నాటుకోడి కూరను పసుపు వేయకముందుకే మంచిగా ఉడికించుకోవాలి. కూరలో ఇలా ఆయిల్ తగిలి ఉడుకుతున్నప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముక్కల్ని దగ్గరగా ఉడకనివ్వాలి. ఇప్పుడే చాలాసేపు ఉడికించుకోవాలి, ఎందుకంటే తర్వాత ముక్క ఉడకదు. అల్లం వేయడానికి ముందే ముక్క సరిగ్గా ఉడికించుకోవాలి, లేకపోతే తర్వాత ముక్క ఉడకదు. కర్రీ దగ్గరికి అయింది. ఇప్పుడు దీంట్లో అల్లం యాడ్ చేసుకున్నాం. కొంతమంది అల్లము ఆనియన్స్ కొంచెం ఉడకగానే వేస్తూ ఉంటారు. అది నాన్ వెజ్ ఏ కర్రీలో అంత బాగుండదు. నాన్ వెజ్లో ఎప్పుడైనా పసుపు వేసిన తర్వాత కొంచెం ముక్కలు దగ్గరికి అయిన తర్వాత అల్లం వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి అల్లం కొంచెం ముక్కలకు పట్టేంత వరకు ఉంచుకుందాం. అల్లం ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు
కారం మసాలా రెండు ఒకేసారి యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం కారం వేసి మసాలా వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకు నాటుకోడి కూర అంటేనే గ్రేవీ కాబట్టి గ్రేవీ కోసం కొంచెం కారం మసాలా ఎక్కువనే పడుతుంది. అలాగైతేనే స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడే తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది ఉప్పు కలిపిన కారం కాబట్టి నేనేం యాడ్ చేయట్లేదు. కారం వేసిన తర్వాత కొంచెం ముక్కలకు పడిన తర్వాత ఇప్పుడు వెంటనే వాటర్ యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ థిక్నెస్ని బట్టి మనకు నచ్చినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఇప్పుడే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా వేస్తే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అది ఎవరిష్టం వారిది. నేనైతే టమాటా యాడ్ చేయట్లేదు. నేను గ్రేవీ కోసం కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను. అది మన ఇష్టం. తక్కువ క్వాంటిటీ కావాలంటే గ్రేవీ కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం మసాలా కూడా వేసాం కాబట్టి మూత పెట్టేసి ఆయిల్ తేలేంత వరకు ఉంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా వైట్ బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఉడికేటప్పుడు, ఇదంతా వెళ్ళిపోయి రెడ్ కలర్ లాగా మొత్తం పైకి ఆయిల్ తేలితే అప్పుడు ముక్కకు మంచిగా మసాలా కారం అన్నీ పడతాయి. కర్రీ పూర్తిగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఆ ముక్కకి గ్రేవీ బాగా పడుతుంది. కర్రీ దగ్గరికి వచ్చింది. ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాటుకోడి కూర రెడీ. ఇప్పుడు నాటుకోడి కూర సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో ఎక్స్పర్ట్స్ని అడుగుదాం. ఎట్లుంది నాటుకోడి కూర? యాక్చువల్లీ తోటలో చేసుకోవాలి కానీ బయట మస్తు ఎండలు కొడుతున్నాయి. ఇంటికాడ ఇట్లా చేసుకున్నప్పుడు ఏదైనా స్పెషల్గా ఇట్లా అరిటాకులు తింటాం, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ మా ఫోటో పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.